బీయింగ్స్, మనం సజీవంగా ఉన్నవాళ్ళం. దేవుని యొక్క ఊపిరి మనలో ఏం చేశాడంట? ఊదాడంట. సజీవలం అండి మనం. దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతంగా రాయబడుతుందంటే, యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. ఇది ఎక్కడి నుంచి ఆరంభమైందో తెలుసా? యువర్ వర్డ్స్, మన మాటలు ఎక్కడి నుండి ఆరంభమైందో తెలుసా? ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ఆరంభమైందండి. మాట మాట అనేది అంత ప్రాముఖ్యమైనది. యువర్ వర్డ్స్, వాట్ ఆర్ యు స్పీకింగ్? నీవు మాట్లాడుతుంది ఏంటిది? నీవు నీ కష్టాన్ని చూసి మాట్లాడుతున్నావా, లేకుంటే దేవుని వాక్యాన్ని చూసి మాట్లాడుతున్నావా? వాట్ ఆర్ యూ స్పీకింగ్? ఆర్ యూ స్పీకింగ్ లైఫ్ ఇన్ టు యువర్ సెల్ఫ్, ఆర్ యూ స్పీకింగ్ డెడ్ బోన్స్ టు యువర్ సెల్ఫ్? నువ్వు నీ గురించి జీవము మాట్లాడుతున్నావా, లేకుంటే నీ గురించి చావు మాట్లాడుతున్నావా? జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశం అండి. యాజ్ వి గో ఫర్దర్, ఎవరికన్నా నేను రాత్రి ప్రిపేర్ అవుతుండగా, ఐ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్, దేవా ఏం మాట్లాడాలి రేపు, నేను ఏం మాట్లాడాలంటే హీ వాజ్ ఆల్వేస్ రిమైండింగ్ మీ. నా ఒక 5 to 6 months ఎక్స్పీరియన్సెస్లో హీ వాస్ టెల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. నీ మాటలు నీ జీవితాన్ని రూపుదాల్స్తాయంట, సృష్టిస్తాయంట. మన మాటలండి. సామెతలు ఎన్ని అధ్యాయాలు మీ అందరికీ తెలుసా అండి? సరే, ఇలా అడుగుతాను. సామెతల్లో 31 అధ్యాయాలు ఉంటాయి. 31 ఎందుకుంటాయి ఎప్పుడన్నా తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజులు ఉంటాయి. దట్స్ ద రీజన్ సామెతలు ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రోజుకి జ్ఞానము అండి, దేవుని యొక్క జ్ఞానము. మనం దేవుని జ్ఞానం గురించి, విశ్వాసంతో ఎట్లా మాట్లాడే దాని గురించి నేర్చుకోబోతున్నాం ఈరోజు అంతా. మన మాటలు మన యొక్క చుట్టుపక్కల దాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా మార్చగలుగుతుందో నేర్చుకుందామండి. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ మాటలతో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 10. చాలా అండి. సో సరే, మనం టాపిక్ మెయిన్ దానిలోకి వెళ్ళే ముందు ఐ గివ్ యూ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ఇట్. యెహోషువ రాజు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నాడండి, ఇజ్రాయెల్ ప్రజలందరూ. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఏం జరుగుతుందంటే, యెరూషలేము, చాలా బాగా గుర్తుపెట్టుకోండి, యెరూషలేము రాజు ఇంకో 4 రాజులతో, అమోనీయులు అంటే ఎవరంటే లోకంకి సంబంధించిన 4 రాజ్యాలతో కలిసి ఈయన ఒకడు, 4 రాజ్యాలు అంటే మొత్తం కలిపి 5. ఈ రాజ్యాలు వీళ్ళందరూ కలిసి గిబోను అనే ఒక రాజ్యం మీదకి దండెత్తడానికి వెళ్తారు. ఈ గిబోను రాజ్యం ఎవరిది? యెహోషువ రాజు ఏమని చెప్తాడంటే, నీకు ఏ కష్టం వచ్చినా, మీ రాజ్యానికి ఏ కష్టం వచ్చినా, మా ఇజ్రాయెల్ ప్రజలు మీ తోడు ఉన్నాము, నేను మీతో ఉండి మీతో ఒక నిబంధన చేసుకుంటానని ఆ గిబోన్ రాజుతో యెహోషువ రాజు చెప్తాడు. అర్థమైంది కదా? అర్థమైన వాళ్ళు హల్లెలూయా అండి. ఈ ఐదుగురు లోకానికి సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ గిబోన్ రాజ్యాన్ని మీదకి దండెట్టడానికి వస్తారు. దే ట్రై టు వేజ్ ఎ వార్ అగెయిన్స్ట్ గిబోన్. ఈ గిబోన్ వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే యెహోషువ దగ్గరికి వెళ్తారు. యెహోషువ,
ఇలా వాళ్ళందరూ అమోనీయులందరూ కలిసి వాళ్ళందరూ కలిసి మా మీదకి వస్తున్నారు. సో నీ యొక్క సహాయం మాకు కావాలి మేము గెలవాలంటే. యెహోషువ ఎవరు? యెహోషువకు సంబంధించిన వాళ్ళు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుడు ఎన్నుకోబడిన ప్రజలు, దేవుడు ఎన్నుకోబడిన ప్రజలు. సరే, మళ్ళీ చదువుదాం. యెహోషువ ఇజ్రాయేలు ఎదుట అమోనీయులకు అప్పగించిన దినము ఇజ్రాయేలు వినుచుండగా, చదువుతారండి ఎవరొకరు? ఆగండి, ఇక్కడ ఆగండి. యెహోషువ ఏం చేశానంట? సరే నేనే చదువుతాను. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమ్మోనీయులకు అప్పగించిన దినము ఇజ్రాయేలు వినుచుండగా. ఎవరు వినుచుండగా? ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి. ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా రాయబడుతుందంటే, ఇక్కడ ప్రార్థన ఉంది కానీ ఇంగ్లీష్లో స్పష్టంగా ఏమని రాయబడుతుందంటే జాషువా స్పోక్, మాట్లాడాడంట. ఇక్కడ ప్రార్థన చేసని రాయబడుతుంది కానీ ఇంగ్లీష్లో ఏమని రాయబడుతుందంటే జాషువా స్పోక్ టు ఇజ్రాయలైట్స్. ఏమని మాట్లాడాడంట? సూర్యుడు నీవు గిబ్యోనులో నిలుపుము, చంద్రుడు నీవు అయాని లోయలో నిలుపు. ఒక్కసారి ఆలోచిస్తారా అండి? జస్ట్ థింక్, ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడిని గిబోనులో ఆగిపో, చంద్రుడిని అయానిలో ఆగిపోమన్నాడు. యెహోషువ ఏం చేశాడంట? మాట్లాడాడు. హీ స్పోక్ టు ఇజ్రాయలైట్స్. దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా దేవుని ఆత్మ, ఆదికాండం 1వ అధ్యాయం తీయకండి, నేను చెప్తాను. 1వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే దేవుని ఆత్మ భూమి మీద అల్లాడుచుండెనని రాయబడుతుంది. అల్లాడుచుండెను, శూన్యముగా ఉండేనని రాయబడుతుంది. కానీ 3వ వచనానికి రాగానే ఏమని రాయబడుతుంది తెలుసా? దేవుడు వెలుగు కమ్మని పలుకగా. దేవుడు వెలుగు కమ్మని పలకగా. ఇక్కడ యెహోషువ కూడా పలికాడండి. అదే 1వ అధ్యాయం 26వ వచనంలోకి వస్తే, మనుషుల్ని సృష్టించినప్పుడు ఈ లోకమంతటి మీద అధికారం తీసుకో అని చెప్తాడు. ప్రతి దాని మీద, నీళ్ళల్లో ఉండే ప్రతి దాని మీద, ఈ భూమి మీద సర్వము మీద ఏం తీసుకోవాలంట? అధికారము తీసుకోమంటాడు. హీ టెల్స్ యూ టు టేక్ అథారిటీ, డొమినియన్. ఇంగ్లీష్లో ఇట్ సేస్ దట్ డొమినియన్, అధికారము తీసుకో. టేక్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. యెహోషువ ఎటువంటి అధికారం తీసుకున్నాడు తెలుసా? మనుషుల మీద కాదు, లేకపోతే వస్తున్న సైన్యం మీద కాదు, డైరెక్ట్ సూర్య చంద్రుని మీదే తీసుకున్నాడండి. హల్లెలూయా. సూర్య చంద్రుని మీద అంటే ఏంటో తెలుసా? భూమిని ఆపేశాడండి తిరగకుండా. ఇఫ్ దెర్ ఆర్ సైన్స్ స్టూడెంట్స్ ఆర్ జియోగ్రఫీ స్టూడెంట్స్, they'll know. మనకు కూడా తెలుసు, సూర్యుని చంద్రుని ఆపేయడం అంటే భూమిని తిరగకుండా ఆపేయటం, భూమిని కంపింపచేయటం. మనం అనుకుంటాం మన వల్ల ఏం సాధ్యమని. నా ఇంట్లో ఉన్న దాన్నే నేను మార్చలేనే, నా ఇంట్లో ఉన్న వాళ్ళనే నేనేం అనలేకపోతున్నానే, నేను ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా వాళ్ళు మారట్లేదే, నా సిచ్యువేషన్స్, నా పరిస్థితులు మారట్లేదే. ఇక్కడ యెహోషువ ఏం చేశాడండి? భూమిని కంపింపజేశాడండి. భూమిని కంపింపజేశాడు. హీ స్టాప్ ద ఎర్త్. సూర్య చంద్రులను ఆపేమన్నాడు. రోజు అనేది స్తంభించబడింది. ఉదయం ఆగిపోయింది, రాత్రి అక్కడే ఆగిపోయింది. డూ యు నో వాట్ హీ హ్యాడ్? హీ టుక్ అథారిటీ. యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. నీ మాటలు నీ యొక్క జీవితాన్ని సృష్టిస్తాయండి. మన మాటలు ఒకరిని, వి యూజ్ వర్డ్స్ టు కమ్యూనికేట్. సంభాషణ కోసం వాడతాం. మాటలు అనేవి ఒకరితో సంభాషణ కోసం. మనం గంటలు మాట్లాడినా మనం మౌనంగా ఉండము, కానీ వి యూస్ కాన్వర్జేషన్స్. అందుకనే చాలామంది ఏమంటుంటారంటే, నువ్వు ఏమి అనకపోయినా కానీ వాళ్ళు నీ గురించి తప్పుగా అనుకుంటారు. వాళ్ళు నువ్వు ఏమి చెప్పకపోయినా కానీ
నువ్వు దాని గురించి, ఆ టాపిక్ గురించి, ఆ యొక్క పరిస్థితి గురించి ఎత్తకపోయినా కానీ వాళ్ళు నీ గురించి వేరే విధంగా అనుకుంటారు. నువ్వు అదే విషయం గురించి వాళ్ళకు స్పష్టంగా చెప్పావు అనుకో, వాళ్ళ మైండ్లో ఏముండిపోతుంది? క్లారిటీగా ఆ విషయం గురించి తెలిసిపోతుంది. అలానేనండి, యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. దేవుని ఆత్మ అల్లాడుచుండెనని ఎందుకు రాయబడిందో, నేను దేవా ఇదే మాట ఎందుకు రాశావు? నువ్వు ఒకటో అధ్యాయం ఒకటో వచనంలోనే నువ్వు చెప్పొచ్చు కదా, వెలుగు కమ్మని చెప్పొచ్చు కదా, వెలుగు పలకమని చెప్పొచ్చు కదా. బట్ వై డిడ్ యూ రైట్ అబౌట్ హోలీ స్పిరిట్ వాస్ హోవరింగ్ ఓవర్ ద ఎర్త్? అల్లాడుచుండెన ఎందుకు రాశావు? ఎందుకో తెలుసా అండి, దేవుడు మాట్లాడే మాటను ఆలోచించాడండి. పరిశుద్ధాత్ముడు ఒక మాట పలికే ముందు, ఒక మాట అనే ముందు, హీ వాస్ థింకింగ్, ఏమి పలకాలి ఇప్పుడు, ఏమి పలికితే ఏది జరుగుతుంది. బికాస్ గాడ్ నోస్ వాట్ హిస్ వర్డ్స్ వాల్యూ. దేవునికి తెలుసు అండి, యెహోషువకి తెలుసు ఆయన మాటల్లో ఉన్న శక్తి ఏంటిదో, తన దేవునిలో ఉన్న శక్తి ఏంటిదో మనకు తెలుసు. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యెహోషువ గొప్ప ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ నీలాంటి నాలాంటి సాధారణమైన మనిషే. హీ సేమ్ లైక్ యూ అండ్ మీ. నీలాంటి నాలాంటి సాధారణమైన మనిషేనండి. మోషే రాకముందు వరకు, మోషేతో ఉన్నప్పుడు వరకు చిన్న బాలుడు, ఆయనతో నడిచి ఆయనతో ఉన్న శిష్యుడు. కానీ యెహోషువ కాలేబులకున్నంత విశ్వాసము అక్కడున్న ఇజ్రాయెల్ ఎన్నో లక్షల మందిలో ఎవరికి లేదు. అందుకనే ఈ ఐగుప్తు దేశం నుండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా మాట్లాడుకుందాం దాని గురించి. ఐగుప్తు దేశం గురించి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎన్నో లక్షల మంది బయటకు వచ్చారండి. బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క దేశానికి వాళ్ళు వెళ్తూ వచ్చారు. కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అరణ్య సమయాలు వచ్చాయి. 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోయారండి. ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళందరూ చనిపోయారు, ఇద్దరే తప్ప. యెహోషువ కాలేబులండి. యెహోషువ కాలేబ్, జాషువా అండ్ కాలేబ్ ఇద్దరండి. లక్షల మందిలో ఇద్దరే. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యెహోషువ కాలేబ్లకి వాళ్ళు ఏమై ఉన్నారో దేవునిలో వాళ్ళకి తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను, యెహోషువ కాలేబ్లకి వాళ్ళు దేవునిలో వాళ్ళు ఏమై ఉన్నారో వారికి తెలుసు. దే నో వాట్ దే ఆర్ ఇన్ క్రైస్ట్. వాళ్ళు దేవునిలో ఏమై ఉన్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏమై ఉన్నారో తెలుసా? వాళ్ళు విజయవంతులని వాళ్ళకి తెలుసు. అపవాది వాళ్ళ దగ్గరికి రాలేడని వాడికి తెలుసు. యెహోషువ కాలేబ్లకి వాళ్ళకి వయసు అవ్వదని తెలుసు. దేవుని వాక్యం నమ్మారండి వాళ్ళు. యెహోషువ కాలేబులు యెహోషువ సూర్య చంద్రులను ఆపెను. ఆయన సొంత దాని కోసం చేయలేదు. యెహోషువ ఎవరినో ఆయన సొంత విల్ కోసమో, ఆయన సొంత దాని కోసమో చేయలేదు. దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని కార్యము జరగటానికి చేశాడండి. నేను ఈరోజు ఏ సమస్య ఇబ్బంది పెడుతుందో, టాక్ టు ఇట్, స్పీక్ టు యువర్ సిచ్యువేషన్స్, స్పీక్ టు యువర్ ఎవ్రీథింగ్, స్పీక్ టు యువర్ ఫైనాన్సెస్. నీ యొక్క రోగం గురించి మాట్లాడు. ఆ రోగము నా దగ్గరికి రావడానికి అర్హత లేదు. మొన్న ఎవరో వచ్చి నాకు ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే 2 weeks ముందు రోజు నాకు జ్వరం వచ్చింది. దెన్ సంబడి కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్, ఏంటి వాయిస్ డిఫరెంట్గా ఉంది, స్వరము డిఫరెంట్గా ఉంది, ఏమైంది అంటే, ఏం కాలేదని చెప్పాను. ఎందుకంటే నేను ఒప్పుకోవట్లేదండి, నాకు జ్వరం వచ్చిందని నేను కూడా ఒప్పుకోవట్లేదు. లిజన్ వాట్ హ్యాపెన్. సరే, ఆ వాయిస్ తేడా ఉంది, నీకేమైనా జ్వరం వచ్చిందా అంటే, నేను వాట్ ఐ టోల్డ్ దెమ్, అది మై మిస్టేక్గా రాంగ్ అడ్రస్కి వచ్చిందన్న, నేను జస్ట్ ఇప్పుడే పంపించేసేదాన్ని. అమెజాన్ డెలివరీ ఒకటి మన ఇంటికి అడ్రస్ వచ్చింది అనుకోండి, రాంగ్ అడ్రస్ వస్తే మనం ఏం చేస్తాం? మాది కాదని చెప్పేసి తిరిగి పంపించేస్తాను. నేను కూడా జ్వరానికి నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు, ఇది కానీ నీ అడ్రస్, నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాను. డూ యు నో, విత్ ఇన్ 2 days, ఓవర్ 2 రోజులు
బికాస్ యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. నీ మాటలు నీ జీవితాన్ని సృష్టిస్తాయి. జీవమరణములు నాలుక వశం. యూ కెన్ క్రియేట్ యువర్ వరల్డ్. నువ్వు ఎలా కావాలంటే నువ్వు మాట్లాడచ్చు. నువ్వు నిన్న మాట్లాడింది ఈరోజు అనుభవిస్తుంది ఎలా ఉంది. నువ్వు నిన్న ఏదైతే మాట్లాడావో ఈరోజు దాన్ని అనుభవించడానికి కారణము నిన్న మాట్లాడిన మాటలే. ఒకరిని ఎంకరేజ్ చేయడానికి మాట్లాడచ్చు, ఒకరిని డిస్కరేజ్ చేయడానికి మాట్లాడచ్చు. అందుకనే ఎప్పుడన్నా చూసారండి, ఒక చిన్న బాబుని కొట్టండి, తిట్టండి, ఏమన్నా చేయండి, కానీ నువ్వు వాళ్ళని ఒక మాట అన్నప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుందంటే హృదయంలో బాధ కలుగుతుంది. సో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మా పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. నేను 10th క్లాస్ చదువుతున్నానండి. ఐ వాజ్ అన్ యావరేజ్ స్టూడెంట్ బ్యాక్ దెన్. నార్మల్గా చదివేదాన్ని, పాస్ అయితే పాస్ అయ్యేవాడిని. ఐఎమ్ టెలింగ్ టు ఆల్ ద పేరెంట్స్ ఓవర్ హియర్, నార్మల్గా చదివేవాడిని. పెద్ద ర్యాంకర్ ఏం కాదండి, పెద్ద పెద్ద చదువులు ఏం లేదు. కష్టపడి చదివేవాడిని, అది నాకు తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా నా వల్ల అయ్యేది కాదు. పాస్ మార్కుల వరకు అయ్యేది. సరే, ఒకరోజు డైరెక్ట్గా ఇంకా 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటే మా ప్రిన్సిపల్ నా దగ్గర పిలిచి నీకు హాల్ టికెట్ ఇవ్వమని చెప్పేసింది. 10th బోర్డ్ ఎగ్జామ్కి నీకు హాల్ టికెట్ ఇవ్వమని చెప్పేసింది. నాకు అర్థం కాలేదు. దట్ వన్ వర్డ్, అధికారంలో ఉన్నవాళ్ళు నీ గురించి ఒక మాట పలికినప్పుడు అది మనల్ని ఎంత ప్రభావితం చేస్తుందంటే, ఎంత మారుస్తుందంటే, నా హృదయాన్ని నన్ను మొత్తం కిందకి చేపేసి ఉండొచ్చు. అది ఇట్ కుడ్ హ్యావ్ బ్రోక్ మీ. ఆ మాటలు నీకు ఇయ్యము పోవన్నారు, ఒకటే మాట. ఇంకో 3 రోజులు ఉన్నాయండి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ముందు నిలబడాలి. 3 రోజులు వరుసగా అదే చేసాం. ఎగ్జామ్ రోజు కూడా ఇవ్వలేదు. మార్నింగ్ 7 o'clock వెళ్ళి ఆఫీస్ లాక్లు ఓపెన్ చేయకముందే నేను, మమ్మీ, డాడీ ముగ్గురం వెళ్ళాడు నిల్చుంటే ఇంకా అప్పటికి ఇవ్వలేదు. 11 o'clock ఎగ్జామ్, 9 o'clock కూడా ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే అని పోనీలని ఇచ్చేసిందండి. కానీ అక్కడ నేను ఒక్కటే గమనించాను, ఆమె అన్న మాటలు నా హృదయంలోకి తీసుకోలేదండి. ఆ రోజు ఆమె నాతో ఏమన్నదంటే, ఆ రోజు హాల్ టికెట్ ఇచ్చిన రోజు నన్ను ఒక్కరిని లోపలికి పిలిచింది. నువ్వేమవుతావు అని నేను కూడా చూస్తాను, నువ్వు అసలు ఒక మాట మాట్లాడలేవు, నీ వల్ల ఏది చేత కాదనిందండి. జస్ట్ 2 weeks బ్యాక్ నేను ఆరాధన చేసే లైవ్ విని నన్ను పిలిచిందండి స్కూల్కి. హల్లెలూయా. షీ టెక్స్టెడ్ మీ. ఆమె నాకు టెక్స్ట్ చేసింది. I didn't let those words come into my heart. I spoke, I am a winner. నా గురించి ఆమె నేను ఓడిపోయిన వాడిని అనుకోవచ్చు, లోకానికి నేను ఓడిపోయిన వాడిని, కానీ నా దేవునికి నేను గెలిచిన వాడిని. హల్లెలూయా. I am a champion for my Lord. ఎందుకో తెలుసా? నా యుద్ధాన్ని ఆయనకు సమర్పించానండి. దట్ సేమ్ పర్సన్, షీ టోల్డ్ దట్ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నేను కూడా అనుకోలేదండి నేను సింగపూర్కి వెళ్ళేసి వస్తానని చెప్పేసి. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నీకెక్కడ సీట్ రాదని చెప్పిందండి. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ మై హోల్ డిగ్రీ కాలేజ్ బికాజ్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. నువ్వు ఏది తీసుకుంటున్నావు అనేది ముఖ్యం, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే దాని గురించి ముఖ్యము. నీ పరిస్థితి గురించి మాట్లాడుతున్నావా? స్పీక్ లైఫ్ టు యువర్ చిల్డ్రన్, స్పీక్ లైఫ్ టు యువర్ ఫైనాన్సెస్. నీ అప్పుల గురించి మాట్లాడు. పాస్టర్ బిల్ విన్స్టన్ గారు ఏమంటారంటే, అమెరికాలో ఉన్న చాలా గొప్ప దైవజనుడు. ఆయన కొత్తగా సేవకు వచ్చిన సమయంలో ఇలా బిల్స్ ఉన్నాయంటండి, అప్పులు, వాళ్ళ మాటలు అప్పుల్ని ఇలా పెట్టేసి, నాకు ఏమవుతుందో తెలియదు, ఇలానే అన్నాడండి. హీ ఈవెన్ టెల్స్ దట్ ఐ విల్ సెండ్ ద వీడియో ఇన్ ద చర్చ్ గ్రూప్. ఇలానే మాట్లాడతాడు. ఈ అప్పులు దేవుని నామంలో తీర్చిపోబడును గాక. ఎలా అవుతాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు,
కానీ ఎక్కడి నుండి రావాల్సిన డబ్బులు నీ దగ్గరకు వస్తాయండి. దట్ ఈస్ ద పవర్ యూ క్యారీ. నీలో ఉన్న శక్తి అది, నీలో ఉన్న అధికారం అదండి. మనం భూమిని ఆపగలిగే వాళ్ళం, భూమిని స్తంభింపజేయగలే వాళ్ళం. హీ టాక్ ఫైనాన్సెస్. ఆయన అప్పుల గురించి మాట్లాడాడు, ఆయన బిల్స్ గురించి మాట్లాడాడు. అది యేసయ్య నామంలో, యేసయ్య కార్చిన రక్తమును బట్టి నాకు సమస్తం అనుగ్రహించబడింది. డూ యు నో వాట్ హీ హ్యాస్ టుడే? ఈరోజు ఆ పాస్టర్కి ఏముందో తెలుసా? ఆయన సొంతంగా 2 ప్రైవేట్ జెట్స్ ఉన్నాయండి. 2 ప్రైవేట్ జెట్స్ సొంతంగా. యూ కెన్ గూగుల్ హిమ్. He has one of the biggest shopping mall in the city of Chicago. And he tells himself, ఆయన గురించి ఏం చెప్పుకుంటాడు తెలుసా? నేను సంఘం మొదలుపెట్టినప్పుడు 10 మంది, నేను ఒకరి దగ్గరికి చెయ్యి చాచలేదు, నేను నా సంఘంలోకి డబ్బున్న వాళ్ళని రమ్మని చెప్పలేదు. ఈరోజు నాకు 2 ప్రైవేట్ జెట్లు నా సొంతంగా ఉన్నాయి. ఒక మాట అన్నాడండి, అసలు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆయన రెగ్యులర్ వెళ్ళే ఫ్లైట్స్లో వెళ్తూ వెళ్తూ బోర్ కొట్టేసి దేవుని అడిగాడంట, దేవా నాకు బోర్ కొట్టేసింది ప్రభువా, నాకు ఇబ్బందిగా ఉంది ప్రతిరోజు, సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళడానికి నాకు సొంత ఫ్లైట్ ఇచ్చే అన్నాడంట. లుక్ వాట్ హీ స్పోక్. మనకు అది వెర్రితనంగా ఉండొచ్చండి. సూర్య చంద్రుడు కూడా అక్కడ ఉన్న మనుషులకు కూడా వెర్రితనంగా ఉండొచ్చు. కానీ యెహోషువకు తెలుసు, ఇఫ్ ఐ స్పీక్ బోత్ ద సన్ అండ్ ద మూన్ విల్ స్టాప్. ఆ రోజున బిల్ విన్స్టన్ గారు కూడా అదే అన్నారు, దేవా నా వల్ల అవ్వట్లేదు, నాకు వయసు అయిపోతుంది, నాకు సొంత ఫ్లైట్ ఇచ్చే అన్నాడంట. సరే ప్రసంగి గ్రంథంలో నీ ఒక ఫ్లైట్ ఉంది తీసుకోపో అన్నాడంట. వెళ్ళి మొత్తం చదివాడంట. చదివిన అంతా చదువుతూ వచ్చిన తర్వాత అక్కడ పక్షి అనే దాని గురించి అది తగిలింది ఆయనకి. పక్షి అని ఒక చోట రాయబడిందంట. ఆ ఒక్క మాట తీసుకున్నాడు ఆయన. ఆ ఒక్క మాటను మాట్లాడుతూ వచ్చాడండి. నేను నార్మల్ డొమెస్టిక్ ఫ్లైట్స్లో వెళ్ళను, నేను ప్రైవేట్ జెట్లో వెళ్తాను. ఆయన దగ్గర లేకపోవచ్చు ప్రైవేట్ జెట్, బట్ హీ డిడ్ ఎవ్రీథింగ్. హీ స్పోక్. ఆయన మాట్లాడాడు. స్పీక్ టు యువర్ సిచ్యువేషన్స్. నీ ఇబ్బందుల గురించి మాట్లాడండి. స్పీక్ టు యువర్ చిల్డ్రన్. నీ రోగం గురించి మాట్లాడండి. యేసు నామములో, యేసు పొందిన గాయాల వల్ల నాకు స్వస్థత. నీ మోకాల నొప్పి గురించి మాట్లాడకండి, నీ ఇబ్బంది గురించి మాట్లాడకండి. స్పీక్ వాట్ జీసస్ టెల్స్ అబౌట్ యూ. దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతున్నా దాని గురించి మాట్లాడండి. బికాజ్ ఎంతోమంది ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ ఇన్ మై లైఫ్ 10వ క్లాస్లో నాకు ఏం తెలుసండి, నాకు ఇప్పుడు నేను వాక్యం అని మాట్లాడుతున్నా కానీ నాకు ఇప్పుడు వాక్యం కూడా తెలియదు. కానీ ఎందుకో మర్చిపోయాను, ఆ మాటను తీసుకోలేదు. నాకు మొన్న ఆమె మెసేజ్ చేసినప్పుడు ఆ మన్న మాట గుర్తుకొచ్చిందండి. గాడ్ వాజ్ వెరీ, ఎంత జాగ్రత్తగా ఉన్నాడో తెలుసా? వెలుగు కమ్మని పలికినప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుడు ఒక మాట పలకముందు ఆగాడండి. నేనేం మాట్లాడినా జరుగుతుంది, సో ఐ షుడ్ బి కేర్ఫుల్ విత్ మై వర్డ్స్. సరదాగా మా ఇంట్లో రండి, ఒక 2 రోజులు కావాలంటే రండి, ఉండండి మా ఇంట్లో. మీకు లిటరల్లీ భయం వేస్తుంది మా ఇంట్లో ఉండాలంటే. ఈవెన్ ఒక చిన్న పొల్లు కానీ, వ్యతిరేకమైన మాట కానీ అసలు బయటికి రావటానికి ఒప్పుకోం మేము. జస్ట్ బై మిస్టేక్ వచ్చినా కానీ వి కండెమ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో మేము ఏదైతే మాట్లాడానో అది కండెమ్ అయ్యి అది మా జీవితంలో వ్యతిరేకంగా ఉండబడును కాక. అసలు దాన్ని తీసుకురానివ్వండి. when you allow the words of God in your heart, దేవుని మాటల్ని హృదయంలోకి వచ్చినప్పుడు అది కార్య సాధకం చేయడం మొదలు పెడుతుందండి. డూ యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్య సాధకం అంటే ఏంటో తెలుసా? పురికొల్పటం అంటే పని చేయడం మొదలు పెడుతుంది. ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. నీకు కనిపించకపోవచ్చు, నీ కంటికి కనిపించకపోవచ్చు, కానీ నీ ఆత్మలో దాని గురించి మాట్లాడుతుండగా అదొక రూపం దాల్చుకుంటుంది. ఆ మిక్సర్ గురించి అంతేనండి. 2.5 లక్ష ఇంత డబ్బా ఇంత ఉందండి. మా డాడీ ఆస్ట్రేలియాలో చూసినప్పుడు, ఏంది నాన్న ఇది ఇంత ఉంది, 2.5 lakhs దీనికి అని చెప్పాడు.
బట్ వాట్ హీ సెడ్, రైట్? ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ స్పీక్ అండ్ గాడ్ విల్ గివ్ అట్ టు అస్. వి స్పోక్ దట్. మీటింగ్స్ కల్లా మా దగ్గర ఉండాలి, మీటింగ్స్ కల్లా మా దగ్గర ఉండాలి. మీటింగ్స్ అవ్వక 4 days ముందే వచ్చిందండి అది. హీఈస్ ఎ వండర్ఫుల్ గాడ్. నీకు అధికారం ఇచ్చాడండి, నీకు అధికారం ఇచ్చిన దేవుడు. ఆయన పోలికలో నేను చేసుకున్నాడండి. ఇప్పుడు నీ ఇంట్లోకి ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే, మీ మమ్మీ డాడీ లేకపోతే వాళ్ళు ఎవరిని అడుగుతారు వచ్చి? అధికారం ఎవరికి ఉంటుంది? ఉన్న పిల్లలకు మనకు ఉంటుంది. మన తండ్రి లేకపోతేనే మనకు అంత అధికారం ఉంది. పరలోకమున్న తండ్రి, నీకు సర్వం ఇచ్చానురా, ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్, నీకు సర్వం ఇచ్చాను, నువ్వు మాట్లాడితే అది జరుగుతుంది. అసలు నువ్వు ఓడిపోయినప్పుడు ఎందుకు అనుకుంటున్నావు నేను విజయవంతునిగా నేను సృష్టిస్తే? నీ కోసము నేను మరణపు ముళ్ళు కూడా విరిచేశాను కదా. ఆ సిలువలో నేను 2000 సంవత్సరాల క్రిందటే నీ రోగానికి నేను నీకు ఆరోగ్యం ఇచ్చాను కదా. వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ డిజీజ్? ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదేనండి, నేను కాదనట్లేదు, కానీ మన పరమ వైద్యుడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మన పరమ వైద్యుడు ఆయనేనండి. ట్యాబ్లెట్లు మంచివే, కన్సల్టింగ్ ఎ డాక్టర్ ఇస్ గుడ్, బట్ హ్యావింగ్ ఫెయిత్ ఇస్ నాట్ ఆన్ ద డాక్టర్, బట్ హ్యావింగ్ ఫెయిత్ ఇస్ ఇన్ ద లార్డ్. డాక్టర్ మీద కాదండి మన విశ్వాసము. ఎవరి మీదంట? పోయిన 2 వారాలు కూడా ఒకటే ఒక మాట గురించి మాట్లాడుకున్నామండి. రోమీయుల గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయం. ఒకటే మాట, 12వ అధ్యాయం 11వ అధ్యాయం తీస్తారా? రోమీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఒకటో వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క చాలండి. ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా రాయబడి ఉంది తెలుసా? నా ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. నిరీక్షించబడ్డ వాటి యొక్క నిజ స్వరూపము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కంపెనీలో సడన్గా నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఆ వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా నాకు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసాడు బాస్. ఆ లెటర్ని పక్కన పెట్టండి. నిరీక్షించబడ్డ వాటి యొక్క నిజస్వరూపం ఇదే పెట్టండి. ఆ రెసిగ్నేషన్ లెటర్, మీ అప్పులను పెట్టండి, లేకపోతే మీ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ని పక్కన పెట్టండి. టిల్ దట్ ఏమని మాట్లాడతారంటే, ఈ రెసిగ్నేషన్ లెటర్ లేకపోతే ఈ ఉద్యోగము లేకుంటే ఈ యొక్క రోగము నా మీద అధికారము చేయలేదు. ఎక్కడ నుండి, ఎప్పుడు నుండి, ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ నాకు ఉద్యోగం వస్తుంది. యేసు నామంలో ఏమొస్తుందంట? వస్తుంది. నీ కార్య సాధకము చెప్పున అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికము కాదండి. నీ కార్య సాధకం చెప్పిన, అంటే నువ్వు ఎంత తవ్వుకుంటావో అంత ఇస్తాడంట. కార్య సాధకము చెప్పున నువ్వు తవ్వుకునే దాన్ని బట్టి నీకు ఇచ్చే దేవుడు అండి. నీకు ఎంత ఆశ ఉంటే యూ కెన్ ఈవెన్ ఆస్క్ ఫర్ ప్రైవేట్ జెట్స్. ఆయనకే చేసిన వాడండి, ఇంకా బ్రతికి ఉన్నాడండి. హీఈస్ అరౌండ్ 70 years ఆఫ్ ఓల్డ్. ఆయనకి చేసినోడు నీకు చేయలేడా? సరే, నీ కష్టాన్ని తీర్చలేడా? ఇంకా చదువుదామండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము
ఒకటో అధ్యాయం నుంచి చదువుదామా? ఉమ్, 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 ఉమ్. సంఖ్యాకాండము 20వ అధ్యాయం అండి, 20వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 1వ వచనం. నంబర్స్ చాప్టర్ 20 వర్స్ 1. అదేనా? ఓకే, చదవండి. మొదటి ఆ, ఉమ్, 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 ఉమ్. 7వ అధ్యాయం నుంచి చదువుతారా? 7వ అధ్యాయం నుంచి చదువుతారా? ఉమ్, 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 ఉమ్. ఆపండి. ఇక్కడ ఏమన్నాడండి? 8వ అధ్యాయము అందరం కలిసి చదువుదామండి ఒకసారి. 7వ వచనం నుండి చదువుదాం. అంతటా యెహోషువ మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు కర్రను తీసుకొని నీవున్న సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారిని కళ్ళ ఎదుట ఆ బండతో మాట్లాడుము. హల్లెలూయా. మాట్లాడుము, ఆ బండతో మాట్లాడుము. ఇక్కడున్న వీరి పరిస్థితి నేను చెప్తానండి. ఎప్పుడన్నా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ద డెజర్ట్ ఆఫ్ జిన్ అని కొట్టండి. ద డెజర్ట్ ఆఫ్ జిన్. ఆ ప్రాంతము ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు మాటలు కూడా వర్ణించలేమండి. మనము మేలో వచ్చే మన ఎండాకాలం ఉంటుంది కదా, దానికి 10 రెట్లు ఎక్కువ వేసుకోండి. ఐగుప్తు అరణ్యం అండి ఇది. ఐగుప్తు యొక్క అరణ్యం ఇది. ఐగుప్తుల నుండి, ఈజిప్టుల నుండి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎడారిలో నడవాలి. ఇప్పుడు నీకు గూగుల్ ఉందనుకోండి, గూగుల్ ఉండి ఇది రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోమంటే నువ్వు ఆ దారి మీద వెళ్తావు, గూగుల్ మ్యాప్స్ చెప్పినట్టు. అరణ్యంలో లేకుంటే ఎడారిలో రోడ్డు కూడా ఉండదు. ఏముండదంట? రోడ్డు కూడా ఉండదు. కానీ లక్షల మంది ప్రజలు, పైన మేఘం ఉంటుంది, ఆ మేఘం పోయే కొద్దీ వాళ్ళు ఆ మేఘం చూసుకుంటూ పోతూనే ఉండాలి. అది 1 రోజు పోవచ్చు, 2 రోజులు పోవచ్చు, 3 రోజులు పోవచ్చు, 10 రోజులు కూడా పోతూనే ఉండొచ్చు. ఇంకా మేఘంతో పాటు వెళ్తూనే ఉండాలి. వెళ్తూ 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 వెళ్తూనే ఉండాలి. అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే ఇప్పుడు కూడా ఆ టెంపరేచర్స్ చూస్తే ఎంత హార్ష్ వెదర్స్ అంటే అసలు దాని దగ్గరికి అట్లా ఫ్లైట్ వెళ్ళటానికి కూడా దాని మీద సరిగ్గా వెళ్ళరంట. అంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఆ అరణ్యంలోనే ఉన్నారండి, ద డెజర్ట్ ఆఫ్ జిన్. ఒక్కసారి ఊహించండి, జస్ట్ ఒక్కసారి ఊహించండి. వాళ్ళకున్న కష్టాలలో, వాళ్ళకున్న ఇబ్బందులలో వాళ్ళని మోషేని ఒకటే మాట అడిగారు, పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి వదిలే, అక్కడ దాకా వదిలే, చివరికి నీళ్ళన్నా ఇవ్వలేవా మాకు? నీళ్ళు కూడా అక్కడ దాకా వదిలే, ఈ ఈ అరణ్యంలోనే చచ్చిపోవాలనుకుంటున్నాం. దే ఆస్డ్ మోసెస్. వారందరు గుమ్ము కూడా అడిగారంట. అంటే ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయారండి వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు. ఇంకా ఈ మోషేతో అవ్వదు, ఆ దేవుడితో అవ్వదు, మేము పాలు తేనెలు ప్రవహించే దేశంకి వెళ్ళినట్టే, మా వల్ల కావట్లేదు, పోనీ మేమన్నా చచ్చిపోదాం అనుకుంటారు. జస్ట్ థింక్ అబౌట్ యువర్ సిచ్యువేషన్స్. మీ పరిస్థితులు, మీ ఇబ్బందుల గురించి ఆలోచించండి. అలాంటి బ్రింక్లో ఉన్నావా? ఎడ్జ్లో ఉన్నావా? అలాంటి చివరిలో ఉన్నావా? చివరి స్థితిలో నా వల్ల అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు, నేనేమి చేయలేకపోతున్నా,
అక్కడికి వెళ్ళినా ఏమీ దొరకదు, ఇక్కడికి వచ్చినా ఏమీ దొరకదు, ఊర్లో ఉంటే ఏమీ దొరకట్లేదు, సిటీకి వచ్చినా ఏం దొరకట్లేదు. సరే అని నేను అబ్రాడ్కి వెళ్దాం అనుకుంటే అబ్రాడ్లో ఏమీ లేదు. ఎక్కడ నా కుటుంబం బాగుపడేది ఎక్కడ 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 అని వీళ్ళు కూడా అదే స్థితిలో ఉన్నారండి. ఎటు తోచని స్థితి. కానీ రిమెంబర్, గుర్తుపెట్టుకో, ఇక్కడ దేవుడు ఏమన్నాడో తెలుసా? వారు వెళ్ళి ప్రార్థన చేయగా యెహోవా అయిన దేవుడు మోషేతో మాట్లాడాడంట. మాట్లాడినప్పుడు ఏం చేశారో తెలుసా? 6వ వచనం చదువుతారా? వెళ్ళి జాగ్రత్త యెహోవా మహిమ వారికి కనబడెను. ఆగండి ఒక నిమిషం. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి, ప్రత్యక్ష గుడారము అంటే ఆ రోజుల్లో నథింగ్ బట్ చర్చ్, అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవుని దగ్గరకు వెళ్ళి, దేవునితో కనెక్షన్ బిల్డ్ చేసుకోవడానికి వెళ్ళి. నీ కష్టం ఎటువంటిదైనా అండి, నేమ్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, క్యాన్సరా, 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సరా, అసలు మందు లేని క్యాన్సరా, తీర్చలేని అప్ప, మార్చలేని పిల్లల, రాని ఉద్యోగమా, ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. యు హ్యావ్ ఎ లివింగ్ గాడ్ ఇన్ యూ. నీలో సజీవమైన దేవుడు నీలో ఉన్నాడు. నీకు అది అర్థమవుతుందా? నీలో సజీవమైన దేవుడు నీలో ఉన్నాడండి. కనెక్ట్ అవ్వు ఆయనతో. చాలు. నీ ప్రయత్నాలు, నీ బలము, నీ జ్ఞానము చాలు. నువ్వు ప్రయత్నించింది చాలు. ఇన్ని రోజులు నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా, ఎన్ని సాధించుదాం అనుకున్నా కానీ ఏది అవ్వట్లేదు. చాలు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల వల్ల కూడా అవ్వట్లేదండి. మోషే వాళ్ళని కంట్రోల్ చేయడం వల్ల కూడా అవ్వట్లేదు. అందుకనే మోషే అహరోను ప్రత్యక్ష గుడారము దగ్గరికి వెళ్ళి, ఆ గుడారము దగ్గరికి వెళ్ళి 7వ వచనం చదవండి. ఆగండి ఒక్క నిమిషం. వెళ్ళిన వెమ్మటే ఏమొచ్చిందంట? యెహోవా అంతటా మోషేకు సెలవిచ్చెను. మనం అదే మర్చిపోతున్నామండి. వీఆర్ ఫర్గెటింగ్ కనెక్షన్. దేవునితో సంబంధం మర్చిపోతున్నాం. మన పరిస్థితులను చూస్తున్నాం, మన ఇబ్బందులను చూస్తున్నాం, మన రోగమును చూస్తున్నాం, మన ఇబ్బందిని చూస్తున్నాం. నా వల్ల అవ్వట్లేదు. కానీ వీటిని చూస్తున్నాం, కానీ ఇటు చూడడం మర్చిపోతున్నామండి. ఇక్కడ చూస్తున్నాం, కిందని చూస్తున్నాం, కానీ దేవుడు ఎటు చూడమంటున్నా తెలుసా? పక్షిరాజు ఎక్కడుంటాడండి? ఎత్తైన స్థితిలో ఉంటాడు. మిడతలు ఎక్కడుంటాయి? గడ్డిలో ఉంటాయండి. ఆయన మనల్ని పక్షిరాజుతో పోల్చుకుంటుంటే మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం తెలుసా? నేను ఒక గ్రాస్ హాపర్ అని అనుకుంటున్నారు. మిడత దాని ముందు కనిపించే ఈ చిన్న గ్యాప్ వరకే చూస్తుంది, కానీ పక్షిరాజు ఎత్తైన స్థితిని మొత్తాన్ని చూస్తుందండి. దూరపు ఆలోచన. నీకు అది రావాలి అంటే కనెక్ట్ విత్ ద లార్డ్, కనెక్ట్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. అందుకే అండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నీలో ఒక గొప్పవాన్ని ఉంచాడు. సజీవమైన దేవుని నీలో ఉంచాడు. పరిశుద్ధాత్ముడండి నీలో ఉండి నీతో ఉండి ఎవరంటారండి ఆ మాట? నీతో ఉండి నేను నడిపిస్తాను. కింద చూస్తున్నామండి, పైన చూడటం మర్చిపోతున్నాం. ఇంకా కిందకు వద్దామండి. నౌ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. నువ్వు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట
ఆ బండతో మాట్లాడినాం చాలండి. ఆ బండతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ మోషే చేసిన తప్పొక్కటే. మోషే చేసిన తప్పొక్కటేనండి. బండతో మాట్లాడడం అన్నప్పుడు బండని కర్ర తీసుకొని కొడతాడు. ఆ ఒక్క తప్పు వల్ల పానులు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోతాడు తెలుసా? ఆ ఒక్క తప్పు వల్ల మాట్లాడకుండా కొడతాడు. అక్కడ మాట్లాడడం ఏం సూచిస్తుందో తెలుసా? కొత్త నిబంధన. కొట్టడము దేని సూచిస్తుందో తెలుసా? మన ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం పదాజ్ఞలు. అంటే కొట్టడం ఏంటిదంటే నీ బలము, నీ బలము, నీ జ్ఞానము. అంటే నీ బలముతో బండని కొట్టినప్పుడు అంటాడు. కానీ అక్కడ ఏమని చెప్తాడంటే దేవుడు నీ బలం వాడకు. ఇక్కడ మనకు కూడా చెప్తున్నాడండి, నీ జ్ఞానం వాడకు, నీ సొంత ప్రయత్నం వద్దు, నేనేదైతే చెప్పానో అది పలుకు, నేను నీ కొరకు ఏదైతే చూస్తున్నానో దాన్ని మాట్లాడు. హల్లెలూయా. ఏదైతే చూస్తున్నానో, మీ అందరికీ నీళ్లు కావాలి కదా, నీళ్లు కావాలని ఆ బండతో మాట్లాడు. కానీ దాన్ని కొట్టడం వల్ల ఏం జరిగిందంటే ధర్మశాస్త్రము పని చేయడం మొదలు. ధర్మశాస్త్రము అంటే సొంత పని. సొంత పని ఎందుకు సొంత పని తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటాడు. సరే, ఆ కిందకు వస్తే అబద్ధం మాట్లాడకూడదు అంటాడు. నువ్వు చెయ్యొద్దన్న పనిని నువ్వు చేస్తావండి. నువ్వు చెయ్యొద్దన్న పనిని నువ్వు చేస్తావు. ఎప్పుడన్నా ఆలోచించావా? పిల్లల్ని ఆ చెయ్యొద్దన్న పనిని లేకుంటే అక్కడికి వెళ్ళొద్దంటే దాని గురించే ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా. దాని గురించే ఆలోచిస్తారు. ధర్మశాస్త్రం కూడా అంతేనండి. నువ్వు అబద్ధం చెప్పకూడదు, లేకుంటే నరహత్య చేయకూడదంటే నువ్వు ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు. నీ మైండ్లో దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ కోసం రాసిన సంగతులను గురించి ఆలోచించు. లుక్ హౌ 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 అమేజింగ్ ఇట్ ఇస్. ఒక్క మాటతో ఎంత మార్పు జరిగిపోయింది చూడండి. అక్కడ మాట్లాడకుండా కొట్టాడండి. ఒక విషయంలో మనం అనుకుంటాం ఈ చేస్తే ఏముందిలే, నాకేం వస్తుందిలే, నా వల్ల అవ్వదులే, నేనేం చేయగలుగుతానులే, ఇంకా ఇదే నా బ్రతుకని చెప్పండి. నువ్వు ఆ ఒక్క మాటతో నీ సంవత్సరాలను అలానే మార్చుకుంటావండి. వాట్ యు స్పోక్ ఎస్టర్డే ఈజ్ ద థింగ్ యు ఆర్ హ్యావింగ్ టుడే. నువ్వు నిన్నటి దాని గురించి ఏదైతే మాట్లాడావో ఈరోజు నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు అంటే నేను దాని గురించి మాట్లాడావు కాబట్టి. నిన్న దాని గురించి నువ్వు ఆలోచించావు కాబట్టి. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఏది ఉందో దాన్నే నువ్వు ఉచ్చరిస్తావు. నీ హృదయంలో దేని గురించి ఆలోచిస్తున్నావో దాని గురించే మాట్లాడతావు. ఆ సంగతులనే చేస్తావు, ఆ సంగతులనే చూస్తావు. కృప అండి అది. మాట్లాడడం అనేది కృప. యువర్ వర్డ్స్ క్రియేట్ యువర్ వరల్డ్. నీ మాటలు నీ లోకాన్ని సృష్టిస్తాయండి. ఐల్ టెల్ యూ అన్ అమేజింగ్ టెస్టిమనీ. జస్ట్ ఒక 2 months బ్యాక్, 2 నెలల క్రితం ఏం జరిగిందంటే, మన యానివర్సరీ మీటింగ్స్ జరగకముందు కొత్తకోట అనే, ఎవరైనా ఐడియా ఉంటే, కొత్తకోట అనే ప్లేస్లో మీటింగ్స్ ఉన్నాయండి నాకు తమ్ముడికి. వీ హ్యాడ్ టు గో దేర్ అండ్ వర్షిప్. ఇట్ వాజ్ వెరీ బిగ్. సరే, దేవుని కృపను బట్టి అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక రోజు ముందే వెళ్ళాము అక్కడికి. సో వాళ్ళు ఏమన్నారంటే, అన్న మా దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదన్న, సో మీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకురండి అన్న దయచేసి అన్నారు. సో వాళ్ళని చూసిన వెంబటే సరే, దేవుడు వాళ్ళని బ్లెస్ చేయలేదు. దే ఆర్ స్టార్టింగ్. వాళ్ళకి ఏవి లేవో మనం వాళ్ళకి బ్లెస్ చేద్దామని చెప్పేసి, వాళ్ళకి ఏది లేదో సరే నువ్వేం కాదకు, నువ్వేం ఆలోచించకు, మొత్తం నేనే తీసుకొస్తా అని చెప్పి నేను తమ్ముడు మొత్తం స్పీకర్స్, కీబోర్డ్, ఎవ్రీథింగ్, వి టుక్ ఎవ్రీథింగ్, మిక్సర్, ఎవ్రీథింగ్. అండ్ వి డిడ్ంట్ టేక్ ఈవెన్ ఎ పెనీ విత్ దెమ్. దేవుడిచ్చిన జ్ఞానముతో వ్యాపారం చేయాలండి, దేవునితో వ్యాపారం చేయకూడదు ఎప్పుడు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో వ్యాపారం చేయి, కానీ దేవుని పనితో వ్యాపారం చేయకు ఎప్పుడు. వి డిడ్ంట్ ఈవెన్ టేక్ ఎ పెనీ ఫ్రమ్ దెమ్. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంతా సెటప్ చేసాము, స్టేజ్ అంతా రెడీ అయింది, చైర్స్ అంతా రెడీ అయ్యాయి. పీపుల్ ఫ్రమ్ ద టౌన్ అండ్ విలేజ్ వాళ్ళందరూ వస్తూ ఉన్నారు.
సో 5 గంటలకి అంత మబ్బులు పట్టిపోయింది పైన. పైన అంత మబ్బులు పట్టిపోయింది. ఒక్కొక్కటేమో లక్షల ఎక్విప్మెంట్. ఒకడు వస్తాడు, ఒకడొచ్చి నాతో తమ్ముడితో మాట్లాడతాడు. అన్న మబ్బులు పట్టేలా ఉంది, వర్షం పడచ్చేమో అంటాడు. ఏం కాదులే అని మళ్ళీ మేము పంపిస్తాం. మళ్ళీ ఇంకొక చిన్న బాబు వస్తాడు, అన్న వర్షం పడుతుందన్న, ఆల్రెడీ ఊర్లో చినుకులు మొదలైపోయినాయి అంటాడు. ఊర్లో చినుకులు మొదలైనాయి, గ్రౌండ్లోకి వచ్చేసరికి జస్ట్ 10 నిమిషాలు అన్నా అంటాడు. ఏం కాదులే అని మళ్ళీ పంపించేశామండి. సరే ఏం జరిగింది? నేను తమ్ముడు ఇద్దరం రెడీ అయ్యడానికి వెళ్ళాం. డూ యు నో వాట్ వి డిడ్? మేము రెడీ అవుతున్న ఆ 20 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఏదైతే ఉందో, ఇదే వాక్యం తీసామండి. యెహోషువ, ఇదే వాక్యం తీసాం. యెహోషువ సూర్య చంద్రులను ఆపినట్టు, ప్రభువా నీ చిత్తము జరగడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతం కొత్త, ఈ మనుషులు కొత్త, వీళ్ళందరూ కొత్త, కానీ నీ సేవ చేయడానికి మేము వచ్చాం తండ్రి. నీ కొరకు మేము వచ్చాము ఇక్కడికి. వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా ప్రతిదీ మా దగ్గర ఉన్నదంతా తీసుకొచ్చాం. మేము మా విశ్వాసాన్ని విత్తనం నాటడానికి ఇక్కడికి వచ్చాం ప్రభువా. ఈ యొక్క వెదర్ని, ఈ వాతావరణం మా కంట్రోల్లో తీసుకుంటున్నాం. వర్షము పడడానికి వీల్లేదు, ఏ ఒక్క కరెంట్ ఇబ్బంది రావడానికి వీల్లేదు, మైక్ ఇష్యూ రావడానికి వీల్లేదు. మేము చివరిగా మేము కార్ ఎక్కి మళ్ళీ బయలుదేరేంత వరకు ఏమి జరగటానికి వీల్లేదని మాట్లాడామండి. దీస్ ఆర్ ద వర్డ్స్. ఇంకా దాని గురించి ఆలోచించలేదు. మాట్లాడాము విశ్వాసముతో, దేవుడు మాకు ఇచ్చిన అధికారం బట్టి ఏస్తున్నాం మేము మాట్లాడము, ఇంకా దాని గురించి ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు తర్వాత ఇప్పుడు మాట్లాడదాం. ఆలోచించలేదండి, వెళ్ళిపోయాం. చిన్న చిన్న తుప్పర్లు మొదలైనవి. ద రెయిన్ డ్రాప్ స్టార్టెడ్ ఫాలోయింగ్. నేను తమ్ముడు ఎక్కాం, స్టేజ్ ఎక్కాం. వి స్టార్టెడ్ సింగింగ్. బంగారం అడగలేదని పాడాం. తర్వాత నీతో ఉంటే జీవితం అని పాడాం. హల్లెలూయా స్తుతి మహాన్ అని పాడాం. ఎప్పుడైతే మేము ఆరాధన మొదలుపెట్టామో, ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధిస్తుండే ఎరికో గోడలు ఏమైపోయాయంట? కూలిపోయాయండి. మేము స్తుతి స్టార్ట్ చేసాము, ప్రజలు వస్తున్నారు. మేము అనుకున్న దానికంటే తండోపతండాలుగా వస్తున్నారు. దే వర్ కమింగ్. స్పీకర్ వాయిసెస్ ప్రతి చోటికి వెళ్ళాయి. ఎవరెవరో వస్తున్నారు వాళ్ళందరూ. దే స్టార్టెడ్ కమింగ్. దేవుని పిల్లలు అప్పగించుకున్నప్పుడు ఆయన మహిమను చూపించడానికి ఎప్పుడు వెనక ఆడాడండి దేవుడు. హల్లెలూయా. నీ విశ్వాసం అయితే ఆయన కృప, నీ విశ్వాసం అయితే ఆయన మహిమ, నీ విశ్వాసం అయితే ఆయన నీకు చేసిన కార్యము. ఆ కార్యం ఏంటిదో తెలుసా? ఆ సిలువలో నీ కోసం చేసిన కార్యం. హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీ కోసం సర్వము చేశాడండి ఆ సిలువలో. ఎవ్రీథింగ్. నీకు ఏమి కావాలో, నీకు ఏమి వద్దు, నీకు ఏది సరి అయినదో ఆయన నీకు, సరే నీ వల్ల అవ్వట్లేదా, నీకు ఒకని ఇస్తున్నాను, పరిశుద్ధాత్మని ఇస్తున్నాను, నేను మళ్ళీ తిరిగి ఉంచేంత వరకు వాడిని ఉంచుతాను, అతన్ని ఉంచుతాను. నీలో ఉండి పని చేపిస్తాడు. సరే అయిపోయింది. ఆరాధన మొదలు పెట్టామండి, వర్షం అయిపోయిందండి. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా వర్షము? మేము తినేసాము, మొత్తం అంతా సర్దేశాము. మీటింగ్ అద్భుతంగా జరిగింది. స్పీకర్స్ అన్ని ట్యాగ్ చేసాము, అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత అప్పటికి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేసిన అబ్బాయి వచ్చి, అన్న వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ నమ్మదగిన దేవుడు అన్న ఏం చేయలేదన్నా అన్నాడు. మేము ఆ అబ్బాయితో అన్నాం, మా విశ్వాసము కంటే మేము ఇక్కడికి వచ్చి ఇలా జరుగుతుందని నువ్వు ముందే ఊహించావు చూడు, నువ్వు ముందే మాట్లాడావు చూడు, మా దానికంటే నీది పని చేసిందని చెప్పానండి. మేము ఆ రోజు నుండి అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళమండి. కానీ ఈ మీటింగ్ ఇలా జరగాలని చెప్పి ఊహించాడండి. హీ క్రియేటెడ్ ద వరల్డ్ విత్ హిస్ వర్డ్స్. ఆయన ఆ అబ్బాయి రూపుదాల్చాడండి. ఈ బిల్డింగ్ కట్టబడాలంటే ఒక ప్లాన్ వేసుకోవాలి. హీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఆ ప్లాన్ చేసుకొని తన హృదయంలో ప్లాన్ ఏదైతే ఉందో, దేవా ఈ ప్లాన్ నీకు అప్పగిస్తున్నా, అప్పగించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ అడ్డు రావటానికి వీల్లేదని మాట్లాడడం మొదలుపెట్టాడు.
అంత అయిపోయింది. మేము కారు ఎక్కి 30 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత పడిందండి వర్షము. మేము హైదరాబాద్లో రాగానే డిఆర్డిఓ అక్కడంతా మునిగిపోయిందండి. కాల్ చేసి కొత్తకోటలో కాల్ చేసాం, అన్నా గ్రౌండ్ అంతా మునిగిపోతుంది అన్నా అని చెప్పారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2-3 అవర్స్ అండి, 2-3 గంటలు. కానీ ఆ 2-3 గంటలు మాకు దేవుడిచ్చిన అధికారమును తీసుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును స్తుతించుదామండి. ఇట్స్ నాట్ అబౌట్ అస్, మా బట్టి కాదు అది, బట్ అబౌట్ హిస్ గ్లోరీ. ఏమైనా చేయగలవాడు, సమస్తము మార్చగలవు. కానీ ఎప్పుడు చేయగలుగుతాడో తెలుసా? ఏమైనా ఎప్పుడు చేయగలుగుతాడో తెలుసా? నీ విశ్వాసం, నీ మాటలు, నీ మాట తీరు, నువ్వు పని చేసే విధానం, నువ్వు మాట్లాడే విధానం. నీ పైన నీ బాస్ నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారా? నీ ఇంట్లో ఉన్న వాళ్ళని గురించి వ్యతిరేకంగా మాట్లాడారా? నీ పిల్లలు నేను ఎప్పుడు చీకొడుతున్నారా? మాట్లాడు. స్పీక్ లైఫ్. జీవ మరణము నాలుక వశము. ఈ లోకంలో ఉన్నట్టు నా పిల్లలు మారరు. ఈ లోకంలో ఎవరు మొత్తం రెసిషన్ ఉన్నా, ఏం జరిగినా కానీ ఐ విల్ హ్యావ్ మై జాబ్. I will have my job. That is the faith which Joshua had, which Moses had, which Abraham had. అబ్రహాముకు ఆ విశ్వాసం ఉందండి, యెహోషువకు ఆ విశ్వాసం ఉంది.